ఒకప్పుడు దేవతల మధ్య ఒక సందేహం వచ్చింది. త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారు? సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. ఈ సందేహాన్ని తీర్చేందుకు వారు మహర్షి భృగును ఆశ్రయించారు. అప్పుడు భృగు మహర్షి ఇలా అన్నారు: నేనే స్వయంగా వెళ్ళి త్రిమూర్తులను పరీక్షించి వస్తాను. ముందుగా ఆయన సత్యలోకానికి వెళ్లాడు. అక్కడ బ్రహ్మదేవుడు తన సహచరిణి సరస్వతీదేవితో సంభాషణలో నిమగ్నమై ఉన్నాడు. భృగుమహర్షి అక్కడికి వచ్చి నిలబడ్డాడు. కాని బ్రహ్మదేవుడు ఆయనను గమనించలేదు. తనను పట్టించుకోలేదని భావించిన భృగుమహర్షికి కోపం వచ్చింది. బ్రహ్మా, నన్ను గౌరవించలేదు, అందుకే భూలోకంలో నీకు ప్రత్యేక పూజలు జరగవు అని శాపమిచ్చి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. తర్వాతాయన కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ శివుడు తన దేవి పార్వతీదేవితో ఆనందంగా ఉన్నాడు. భృగుమహర్షి వచ్చి నిలబడ్డాడు. కాని శివుడు కూడా వెంటనే గమనించలేదు. మళ్లీ కోపంతో భృగుమహర్షి ఇలా అన్నాడు: శివా, భూలోకంలో నీవు లింగరూపంలో మాత్రమే పూజింపబడతావు అని శపించి అక్కడినుంచి బయల్వేరాడు. చివరగా ఆయన వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ విష్ణుమూర్తి ఆదిశేషపై విశ్రాంతిగా ఉన్నాడు. లక్ష్మీదేవి పాదసేవలో ఉంది. భృగుమహర్షి వచ్చి నిలగొడ్డాడు. విష్ణుమూర్తి కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. ఇదీ నిర్లక్ష్యమేనా అని ఆగ్రహంతో భృగుమహర్షి విష్ణుమూర్తి ఛాతీపై తన్నాడు. అయితే విష్ణుమూర్తి కోపం చెయ్యలేదు. వెంటనే లేచి మహర్షి పాదాలను పట్టుకుని ఇలా అన్నాడు: మహర్షి, మీ పాదం తగిలి నా ఛాతీ పవిత్రమైంది. మీ కాలి వేళ్లకు నొప్పి వచ్చిందేమో అని ఆయనను కూర్చోపెట్టి పాదాలను మర్దన చేశాడు. ఆ సమయంలో సున్నితంగా మహర్షి పాదంలోని అహంకారసూచికమైన మూడో కన్నును నొక్కాడు. అప్పుడే భృగుమహర్షి అహంకారం కరిగిపోయింది. తన తప్పును గ్రహించి ఆయన నమస్కరించాడు. ప్రభో, నిజమైన మహిమ వినయమే. నీవే త్రిమూర్తుల్లో శ్రేష్ఠుడు. అలా త్రిమూర్తుల పరీక్షలో వినయం, సహనం, క్షమాగుణం ఎంత గొప్పవో ప్రపంచానికి తెలిసింది.